2016లో ఫర్టిలిటీ స్టెరిలిటీ అనే సైంటిఫిక్ మ్యాగజైన్, అది జర్నల్, అందులో చెప్పారు 90% పురుషుల్లో ఎనబాలిక్ స్టీరాయిడ్స్ వాడడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది బొత్తిగా పడిపోతుంది. కొన్నిసార్లు అయితే టెస్టికులర్ అట్రోఫీ అయిపోతుంది, అంటే టెస్టిస్ సైజ్ కూడా ష్రింక్ అయిపోతుంది అనమాట. క్లినికల్ ఎండోక్రైనాలజీ అనే జర్నల్ లో కూడా చూపించారు స్టడీస్ బట్టి 3 months వాడితే కూడా స్పర్మ్ కౌంట్ పడిపోవడం లేదా బొత్తిగా అసలు ప్రొడక్షన్ అవ్వకపోవడం అనేది జరగచ్చు. మీరు ఎక్కువ రోజులు వాడితే, ఎక్కువ డోసేజ్ వాడితే ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫర్టిలిటీ మళ్ళీ మీకు ఎప్పుడు తిరిగి రాకపోవడం అనేది కూడా జరగచ్చు. ఈ స్టీరాయిడ్స్ చాలా ఎక్కువ రోజులు వాడితే లేదా చాలా తక్కువ వయసు నుంచి వాడుతున్నా ఈ ప్రాబ్లం ఉండొచ్చు. కాకపోతే అసలు రివర్స్ అవ్వచ్చా, మీరు మానేస్తే మళ్ళీ స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వచ్చా? కొన్ని సందర్భాల్లో 6 to 12 months లో మళ్ళీ రికవరీ అవ్వచ్చు స్పర్మ్ ప్రొడక్షన్. కానీ కొన్నిసార్లు HCG అని, FSH, క్లోమిఫెన్ సిట్రేట్ అనే మందులు ఇస్తారు స్పర్మ్ ప్రొడక్షన్ కోసం. 2021లో ఆండ్రాలజీ అనే మ్యాగజైన్ లో చెప్పారు స్పర్మ్ రికవరీ అవుతుంది, బట్ 10 to 20% కేసెస్ లో బొత్తిగా స్పర్మ్ రికవరీ అవ్వకపోవడం, దానివల్ల అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే IVF, IUI ద్వారా వీళ్ళు ప్రెగ్నెన్సీ పొందొచ్చు అనే డేటా ఉంది.